So next topic is goto. Okay, so goto. So alt F new. So F2 new file out తీసుకున్నాం F5. okay, alt F open ఉన్న ఫైల్స్ లో 3 alt F open so 5.c ఓకే ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాం so int I is equal to 2 so I is equal to 2 అసైన్ చేసిన తర్వాత I వాల్యూ ప్రింట్ చేస్తున్నాం printf percentage స్లాష్ అని అవసరం లేదు పర్సంటేజ్ డి స్పేస్ ఐ ప్రింట్ చేస్తాం ఓకే సో ఐ ప్రింట్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఇస్ ఇంక్రిమెంట్ బై 2 ఓకే సో ఐ వాల్యూ 2 ఇంక్రిమెంట్ చేస్తాం ఓకే సో 2 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో కండిషన్ చెక్ చేస్తున్నాం ఇఫ్ ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే సో ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఈ కండిషన్ ట్రూ అయితే గో టు ఓకే లేబుల్ మీ ఇష్టం ఎనీవన్నీ ఇచ్చుకోవచ్చు సో బిగిన్ అని ఇస్తున్నాను ఇది సెమీకోలన్ ఓకే సో ఇప్పుడు మీరు ఈ బిగిన్ అని మీ ప్రోగ్రాంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు దీన్ని ఓకే సో నేను ఇక్కడ బిగిన్ అని ఇస్తున్నాను కోలన్ ఇవ్వాలి ఓకే కింద ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి ఇక్కడ కోలన్ ఇవ్వాలి ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 2 సో 2 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఎస్ కండిషన్ 2 బిగిన్ అంటే ఇక్కడ బిగిన్ అని ఇచ్చాం కదా సో కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఓకే సో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రింట్ ఎఫ్ 4 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది ఓకే 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఎస్ కండిషన్ ట్రూ మళ్ళీ బిగిన్ స్టార్టింగ్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 6 నెక్స్ట్ 8 ఓకే నెక్స్ట్ ఐ వాల్యూ 20 ప్రింట్ అవుతుంది సో 20 plus 2 22 so 22 less than or equal to 20 condition false okay so if బయటకు వచ్చేస్తాం ఓకే alt F9 yes control F9 సో అవుట్పుట్ వస్తుంది మనకి 2 4 6 8 10 12 14 16 18 20 is the output ఓకే ఇది దీన్ని లేబుల్ అంటాం అనమాట ఓకే దానికి ఏమివ్వాలి సో లేబుల్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ అని రాసుకోవచ్చు అప్పర్ కేస్ అని రాసుకోవచ్చు ఓకే సో అప్పర్ కేస్ ఈజ్ రికమెండెడ్ టు యూస్ ఓకే ఇక్కడ కోలన్ ఉండాలి నాట్ ఏ సెమీ కోలన్ ఓకే సో బై మిస్టేక్ మీరు సెమీ కోలన్ ఇస్తే ఆల్ట్ F9 22 ఎర్రర్స్ అన్డిఫైన్డ్ సింబల్ బిగిన్ ఓకే ఏముంటుంది ఇక్కడ కోలన్ ఈ బిగిన్ అనేది మీరు మీ సి ప్రోగ్రామ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చేసారనుకోండి బిగిన్ అని కంట్రోల్ కిందకు వచ్చేస్తుంది మనకి 2 ప్రింట్ అవుతుంది ఐ వాల్యూ 4 సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 20 కండిషన్ ట్రూ అయితే బిగిన్ కింద పంపించేశారు కదా ఓన్లీ 2 ఒకటే అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది కోడ్ కంపైల్ అవుతుంది రన్ అవుతుంది 2 సో మీ సి ప్రోగ్రాంలో ఆ గో టుని ఎక్కడికైనా పంపించుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఒకసారి చూడండి ఆల్ట్ F ఓపెన్ సో సమ్ అనే ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను సమ్ .c ఓకే ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి ఎంటర్ ఎనీ 2 నంబర్స్ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను సో ఆల్ట్ F9 ఎస్
కంట్రోల్ F9. సో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. 10 స్పేస్ 20 అవుట్పుట్ వస్తుంది మనకి 10 ప్లస్ ఆల్ట్ F5. 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, గెట్ ch అనే ఫంక్షన్ వాడుతున్నాను. సో ఆల్ట్ F2 ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో 20 40. సో 20 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నేను ఇదే ప్రోగ్రామ్ని ఆల్ట్ F9 కంట్రోల్ F9. సో అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఎంటర్ చేసిన నంబర్స్ ఎక్స్ వై అని ఎంటర్ చేశాను. ఓకే, ఎంటర్ కొట్టండి. మాకు అక్కడ ఏమొచ్చింది, సమ్ వాల్యూస్ వచ్చినాయి కదా, -1 గార్బేజ్ వాల్యూస్ -28,770 ప్లస్. ఓకే, సమ్ గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, దిస్ ఈజ్ రాంగ్ అనమాట. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్టే రాంగ్ ఇన్పుట్ ఇచ్చాం. ఓకే, అయినా కూడా మనకి ఓకే ప్రోగ్రామ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే, మనం ఎన్ని నెంబర్స్ అయితే స్కాన్ చేసామో కీబోర్డ్ నుంచి ఆ నంబర్ అనేది ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు స్కాన్ఎఫ్ లైన్ కామెంట్ చేస్తున్నాను. స్కాన్ఎఫ్ అనే ఫంక్షను ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫస్ట్ పారామీటర్. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకసారి చూడండి, ఎస్ఎన్ అని తీసుకున్నాను కదా. సో కామా ఎస్ఎన్ అనేది డిక్లేర్ చేయాలి. కామా ఎస్ఎన్ అంటే స్కాన్ నెంబర్స్ అని అవి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ %d కామా ఎస్ఎన్. ఓకే, ఇప్పుడు చూడండి, స్కాన్ఎఫ్లోకి వాల్యూ ఏమొస్తుందంటే, మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే స్కాన్ చేసామో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే మనం 2 నంబర్స్ స్కాన్ చేస్తే ఎస్ఎన్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. ఇప్పుడు నేను ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో 10 20 ఎన్ని వాల్యూస్ స్కాన్ చేసాం, 2. అంటే ఎస్ఎన్లోకి వాల్యూ 2 వస్తుంది, అంటే 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఓకే. సో ఆల్ట్ F9 కంట్రోల్ F9. సో 1 2 ఎన్ని వాల్యూ స్కాన్ అవుతుంది, 2. అంటే ఎస్ఎన్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. అంటే ఎన్ని నంబర్స్ స్కాన్ చేస్తే కరెక్ట్గా అన్ని వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, ఇక్కడ %d అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బి. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో ఎక్స్ వై అని ఇచ్చాం. ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, 0. అంటే ఎక్స్ అనేది రాంగ్ కదా, అక్కడ మనం ఇంటీజర్ ఇవ్వాలి. సో దాన్ని ఏమి స్కాన్ చేయలేదు. ఒకసారి చూడండి, 1 సెకండ్ రన్ చేస్తున్నాను. 10 వై అని ఇస్తున్నాను. ఫస్ట్ వాల్యూ స్కాన్ అవుతుంది, వై వాల్యూ స్కాన్ అవ్వదు. ఓకే, సో అంటే 1 వస్తుంది. సో కంట్రోల్ F9. సో ఎక్స్ 10 అని ఇచ్చాను. ఎస్ఎన్లోకి వాల్యూ ఎంత వచ్చింది, 0. అంటే ఫస్ట్ వాల్యూ స్కాన్ అవ్వకపోతే సెకండ్ వాల్యూ కూడా స్కాన్ అవ్వదు. ఓకే, ఒకసారి చూడండి, మళ్ళీ కంట్రోల్ F9. సో ఎక్స్ వై అంటే ఎస్ఎన్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 0. అంటే ఈ ఎస్ఎన్లోకి 2 వస్తేనే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నెక్స్ట్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఓకే ఓకే ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఎస్ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి, ఒకవేళ నాట్ ఈక్వల్ టు 2. సో నాట్ ఈక్వల్ టు 2 అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ కరెక్ట్గా 2 వాల్యూస్ ఎంటర్ చేయలేదంటే మీనింగ్ ఏంటి, మనం రాంగ్ ఇన్పుట్ ఇచ్చామని. ఓకే, సో యూజర్కి ఆ మెసేజ్ ఇవ్వండి. సో రాంగ్ ఇన్పుట్.
ఓకే. సో రాంగ్ ఇన్పుట్ అని ఇచ్చి యూజర్కి ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. ఓకే, ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. ఓకే అని ఇచ్చి గో టు బిగిన్ అని ఇస్తున్నాను. ఓకే, అంటే మీరు ఈ కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చే వరకు మన ప్రోగ్రామ్ అనేది మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ స్కాన్ కదా. సో బిగిన్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే మీ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఇన్పుట్కి ఇంతకుముందు అవుట్పుట్కి ఇప్పటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్ళాలి కదా. సో printf /n అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. సో కామెంట్ చేసేస్తే printf %d. ఓకే, F2. ఇప్పుడు చూడండి, సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ వెయిట్ ఇక్కడ ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది చేయాలి. క్లియర్, ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, క్లియర్ ద బఫర్ అనమాట. ఓకే, సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ 2 numbers. సో 10 20 ఎంటర్ చేసి మాకు అవుట్పుట్ వస్తుంది. 10 + 20 = 30. ఓకే, సో ఇంతకుముందులాగా ఎక్స్ వై ఇచ్చాం అనుకోండి, చూడండి ఏమొస్తుంది, రాంగ్ ఇన్పుట్ ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. అంటే ఎస్ఎన్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 0 ≠ 2, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే రాంగ్ ఇన్పుట్ ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. వన్స్ అగైన్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో 20x అని ఇచ్చాను, మళ్ళీ రాంగ్ ఇన్పుట్ ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. సో ఎక్స్ 20 అని ఇచ్చాం. ఓకే, సో రాంగ్ ఇన్పుట్ ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. మీరు కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేవారికి. ఓకే, సో మీరు ఇక్కడ బై మిస్టేక్ ఇలా వాల్యూస్ ఇచ్చేసారు. సో రాంగ్ ఇన్పుట్ ప్లీజ్ రీఎంటర్ వాల్యూస్. ఓకే, సో సంథింగ్ ఇలా ఇచ్చారు. ఓకే, మీరు కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేవారికి ఆ గోటు అనేది వెళ్తుంది. ఓకే, సో సి ప్రోగ్రాంలో గోటు ఎందుకు ఇచ్చేస్తారంటే మనం ఎంటర్ చేసే ఇన్పుట్ కరెక్టా కాదా చెక్ చేయడానికి గోటు స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ 10 20 ఎస్ కరెక్ట్ ఇన్పుట్. సో అవుట్పుట్ వస్తుంది 10 + 20 = 30. ఓకే, ఒకవేళ మీరు ఈ ఫ్లష్ ఆల్ అనేది కానీ యూజ్ చేయకపోతే ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 సెంటర్. సో ఎక్స్ వై అని ఎంటర్ చేశాను, చూడండి అలా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్లష్ ఆల్ అంటే మొత్తం అదొక ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ గో టు. ఒకసారి చూడండి ఇక్కడ ఆల్ట్ F ఓపెన్. సో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసాం కదా, prime.c అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో 20 40 అంటే ఓకే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, నేను ఇక్కడ సమ్ నంబర్స్ SDS సంథింగ్ ఇలా ఇచ్చేసాను, అయినా మనకు చూడండి అక్కడ ఎర్రర్ వచ్చింది కదా. ఇలా రాకూడదు అంటే అక్కడ గో టు అనేది రాసుకుంటాం అనమాట, కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వడానికి యూజర్ నుంచి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.